హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు CSIR నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 31 తేదీ వరకు అయితే మీరు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, EWS వాళ్ళకి ఒకటి, SC వాళ్ళకి ఒకటి, ST వాళ్ళకి అయితే ఒకటి అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ పే చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట, కెమిస్ట్రీ, లేదంటే MSc ఇన్ కెమికల్ సైన్స్ ఉన్నా కూడా పర్వాలేదు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, SC వాళ్ళకి ఒకటి, OBC వాళ్ళకి ఒకటి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలి. దీనికి కూడా శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు పర్ మంత్కి. దీనికి కూడా BSc క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. లైఫ్ సైన్స్ లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, లైఫ్ సైన్స్ లేకపోతే బయాలజికల్ సైన్స్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక కింద చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారు. దీనికి BSc క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట, లేదంటే MSc క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది అనమాట. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, EWS వాళ్ళకి ఒకటి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉంది. తర్వాత ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు. దీనికి కూడా BSc క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట, డిగ్రీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. OBC వాళ్ళకి, లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై అయితే చేసుకునవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారనమాట పర్ మంత్. దీనికి BSc క్వాలిఫికేషన్ ఉన్న, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే మనకు టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. SC వాళ్ళకి ఒకటి, OBC వాళ్ళకి ఒకటి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలి. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారన్నమాట. దీనికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారన్నమాట. డిప్లొమా అయితే ఇంజనీరింగ్లో 3 ఇయర్స్ అయితే ఫుల్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే రిలవెంట్ ట్రేడ్ అయితే ఉండాలన్నమాట. ఇక అలాగే మనం కింద చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 35,000 నుంచి 1,12,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారు. దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తున్నారు. దీనికి 10th స్టాండర్డ్ అయితే పాస్ అయి ఉండాలి, అంటే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ITI సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు, లేదంటే నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా దీనికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇవ్వరు వాళ్ళకి ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారు. దీనికి కూడా 10th స్టాండర్డ్ అంటే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి, లేదంటే మీ దగ్గర ITI సర్టిఫికేట్ ఉన్నా కూడా వీళ్ళైతే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. లేదంటే నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా వీళ్ళైతే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. అలాగే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు OBC వాళ్ళకి. ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారు.
దీనికి కూడా 10th అయితే పాస్ అయి ఉండాలి. లేదంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా కూడా పర్వాలేదు. నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళనే అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీ పే చేస్తారు. 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు మొత్తము 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి అయితే ఉందన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే ఉండాలి. శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 మధ్యలో మీకైతే పే చేస్తారనమాట. ఇక్కడ కూడా 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకి, టెక్నీషియన్ పోస్టులకి అయితే రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మెంటల్ అబిలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్లు ఇస్తారు. 100 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. మెంటల్ అబిలిటీ టెస్ట్లో డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంక్లూడ్ అయితే చేస్తున్నారన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఇవన్నీ అయితే యాడ్ చేస్తారన్నమాట. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు ఉంటాయి 70 మార్కులకి. దీనికైతే మీరు ఏదైతే తప్పు చేస్తారో దానికైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట 75 మార్క్స్కి. దీనికి కూడా మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఉంటుంది. ఒకవేళ తప్పైనట్టే మీకు నెగిటివ్ మార్క్స్ ఖచ్చితంగా వేస్తారు. అలాగే పేపర్ 3 చూసుకున్నట్లయితే మనకు కన్సర్న్ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 300 మార్క్స్కి అయితే ఉంటాయన్నమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ బి టెక్నీషియన్ చూసుకున్నట్లయితే మనకు 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 10th క్లాస్ ఎవరైతే ఉంటారో ఐటీఐ వాళ్ళు కూడా దీనికైతే అప్లికే చేసుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తారన్నమాట. పేపర్ 1 చూసుకున్నట్లయితే మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్లు ఉంటాయి. 100 మార్క్స్కి 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికైతే మీకు 2 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారన్నమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఇక్కడ అలాగే ఇంక్లూడ్ చేసినారు జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, తర్వాత సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అయితే ఇలాంటివి మీకైతే క్వశ్చన్స్ అయితే వేస్తారన్నమాట. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకు 30 minutes అయితే కేటాయించినారు. జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్లు ఉంటాయి 75 మార్కులకి. మరి మీరు ఏదైతే కరెక్ట్ చేస్తున్నారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. 75 మార్కులకి ఉంటాయి. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా అయితే ఇస్తారన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే వేస్తారన్నమాట. తర్వాత పేపర్ 3 చూసుకున్నట్లయితే కన్సర్న్ సబ్జెక్టు 50 క్వశ్చన్లు ఉంటాయి 150 మార్క్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికైతే 3 మార్క్స్ ఎక్స్ట్రాగా వేస్తారన్నమాట. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉంది. ఉమెన్స్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఏమీ లేదు. ఇంకా నెక్స్ట్ అదర్ కేటగిరీ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి, తర్వాత యువర్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళకైతే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ చూసుకున్నట్లయితే 10 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 13 years అయితే ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే గ్యాస్ దీనికి 10th పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గ్యాస్. ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దండి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. అలాగే మీ బంధువు మిత్రులకి ఎవరికైనా కానీ షేర్ చేయండి గ్యాస్. ఓకే, థ్యాంక్ యూ.